వెల్కమ్ టు శ్రావణి స్టోరీస్. ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ తయారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సినవి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, ఆలు, టమాటో, కరివేపాకు, పచ్చి బఠానీ, ఆనియన్స్, పచ్చిమిర్చి, స్పైసెస్. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుందాం. 1 స్పూన్ గీ వేసుకుంటున్నాను. అట్లే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్పైసెస్ అందులో వేసేద్దాం. వేసేసి మనం బాగా కలపాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. మళ్ళీ బాగా వేయించాలి కొద్దిగా. ఇప్పుడు కరివేపాకు వేసాను. మళ్ళీ కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా అందులో వేస్తున్నాను. ఇప్పుడు బాగా అన్నీ మిక్స్ కావాలి. ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, చిన్నగా చాప్ చేసుకున్న ఆలు కూడా వేసేస్తున్నాను. కలిపేసేయాలి. పచ్చి బఠానీ కూడా వేసేయాలి. అన్నీ వేసేసి బాగా కలిపేసి ఒక 1 మినిట్ అలా వదిలేసేయాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ కారం వేసేసి బాగా కలిపేసేయాలి. అన్నీ బాగా కలిపేసేసి ఒక 1 మినిట్ అలా వదిలేస్తే కొంచెం అవి మగ్గుతాయి. మళ్ళీ ఇప్పుడు కలిపేసేసి అన్నీ ఒకసారి. ఇప్పుడు మనం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, సో 3 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. 1 2 3 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని అలా బాగా కలిపేసేసి ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దానికి సరిపడా అలా వాటర్ బాయిల్ అవుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి. మనం ఇప్పుడు అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేద్దాము. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాం విజిల్స్ వచ్చే వరకు. మనకు ఇప్పుడు 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వరకు 3 విజిల్స్కి ఆఫ్ చేద్దాం.
3 విజిల్స్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేద్దాం. మనం ఇప్పుడు దించేస్తున్నాను. కొంచెం ఆ ప్రెజర్ అలా పోయే వరకు కొద్దిసేపు పక్కన పెట్టేసి, ప్రెజర్ అయిపోయిన తర్వాత మన వేడి వేడి వెజిటేబుల్ రైస్ రెడీ. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. వేడి వేడి వెజిటేబుల్ రైస్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి.